ఎట్లుంది ఇప్పుడు మూడు పార్టీలు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చే పార్టీలు మాకు ఏం పని చేస్తలేదు. వాళ్ళ పరిపాలన సరిగ్గా చేస్తలేదు. ఏది ఇప్పటిదాకా బతుకమ్మ చీరలు 2 సంవత్సరాలు చీరలే లేవు. పిల్లలకి రౌడీజం అని ఎక్కిస్తాడు అని దాని వల్ల భయం వల్ల ఎవరు వేయట్లేదు. మరి నువ్వు ఎవరు కోటేస్తావు? మరి కాంగ్రెస్ కి ఎత్తావా, బీఆర్ఎస్ కి ఎత్తావా? నేనైతే ఎందుకంటే మా చుట్టాలకి వేస్తుంది తప్ప నేను వేరే వాళ్ళకి వన్ సైడ్ ఓటింగ్. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్క నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మూడు పార్టీల నుంచి కావచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ప్రతి ఒక్కరు కూడా క్యాంపెయినింగ్ అయితే చేస్తున్నారు అనమాట. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పలకరిస్తున్నారు. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయని కూడా అడుగుతున్నారు. ఎలక్షన్స్ టైంలో ఇట్లుంటుందా, ఎలక్షన్స్ అయిపోయాక కూడా ఇలాంటిది ఏమైనా జరుగుతుందా అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఎలక్షన్స్ అయిపోయిన దాకా, ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ మా కోసం వస్తారా అని చెప్తుంటే కూడా కొంతమంది వస్తారని చెప్తున్నారు, కొంతమంది రావట్లేదని చెప్తున్నారు. అలాగే మనం ఇప్పుడు యూసఫ్ కూడా డివిజన్ లో ఉన్నాం. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న యూసఫ్ కూడా వాసులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. ఎట్లుంది ఇప్పుడు మూడు పార్టీలు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చే పార్టీలు మాకు ఏం పని చేస్తలేదు. ఇప్పుడు ఇంత ముందు పిల్లలకు ఆడపిల్లలకు కేసీఆర్ ఇచ్చిండు, పెళ్లికి ఇచ్చిన పైసలు అన్నిటికి ఇచ్చిండు, దీని చూసిండు. ఇది ఏం చూస్తారు మాకు ఏంది మరి పింఛన్ వస్తా, పింఛన్ పెంచలేడు మాకు. ఫస్ట్ పెన్షన్ వేస్తా అన్నాడు, ఆయనకి వేసిన ఓట్లు. ఇప్పుడు పెళ్లి చేసి ఓట్లు వేసినాక మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు పింఛన్ రాలేదు ఇంతవరకు. పింఛన్ రాలే, ఇప్పుడు వేస్తాడు. పింఛన్ ఇప్పుడు రాలే. మరి నువ్వు ఎవరు కోటేస్తావు? మరి కాంగ్రెస్ కి ఎత్తావా, బీఆర్ఎస్ కి ఎత్తావా? దీనికి వేస్తా, కేసీఆర్ కి. బీఆర్ఎస్ పార్టీకే కేసీఆర్ కి వేస్తాం. ఆడ పాపం మంచిగా చేస్తుంది మాకు. ఇది ఏం చేస్తున్నా మాకు. మరి నవీన్ యాదవ్ ఏమో నిలబడ్డాడు. నవీన్ యాదవ్ కేసీఆర్ చేస్తాం. కేసీఆర్ కేసీఆర్ చేస్తాం. ఎందుకు మరి కేసీఆర్ చేసిన మంచి పనులు ఏంటి? మరి పనులు పిల్లలకు చెప్పిండు, మంచి చూసిండు. గుడ్డలకు మంచి చూసిండు. ఆయన్నే 200 ఉండే 2000 పింఛన్ చేసిండు, ఆయన చేసిండు మాకు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఏం చేస్తుంది మాకు, ఏం చేస్తుంది? మరి మేము అన్ని చేసినామని చెప్తున్నారు కదా. ఏం చేస్తుంది మాకు? అంతేనా? మా ముసలికి చూస్తారు కూడా. మా ముసలికి ఇట్లా పడ్డ కూర్చున్నావు. ఆయన అప్పుడు ఆపరేషన్లు కూడా చేపించాడు ఆయన. ఎవరు చేశారు? మాకు ఏం చేశారు మాకు? నువ్వు ఎవరు కోట ఫైనల్ గా ఎవరు కోట? కేసీఆర్ చేస్తున్నారు. కేసీఆర్. జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ వచ్చినాయి. మూడు పార్టీలు వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ కూడా నిలబెట్టారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఏ పార్టీ కోటేద్దాం అనుకో, ఏ పార్టీ కోటేస్తే మీ బస్తీ బాగుపడుతుంది, మీ యూసఫ్ కూడా డివిజన్ బాగుపడుతుంది, ఈ జూబ్లీహిల్స్ బాగుపడుతుంది అనుకో. ఫస్ట్ కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు వాళ్ళ పరిపాలన సరిగ్గా చేస్తలేదు. 6 గ్యారంటీలు అన్నారు, అవి కూడా లేవు ఇప్పటి వరకు. కొన్ని చేసింది, కొన్ని చేయలేరు. అది పెండింగ్ లో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్లు వచ్చినాయి, మాగంటి సునీత నిలబెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే మంచిదని అనుకుంటున్నాం. బీఆర్ఎస్ ఎందుకు మరి? ఇప్పుడు నవీన్ యాదవ్ ఇంతకు ముందు 2 సార్లు ఇండిపెండెంట్ పోటీ చేసింది. పోటీ చేసినప్పుడు సగం దగ్గరకు వచ్చిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యింది, కాంగ్రెస్ సీట్ వచ్చింది. కొంతమంది ఆయన మంచి చేస్తారని అంటున్నారు. ఇప్పుడు మాగంటి సునీత గారు కూడా ఎంతో చూసే ఉంటారు, అనుభవం, రాజకీయ అనుభవం ఎంతో కొంత ఉండే ఉంటది. మరి నవీన్ యాదవ్ ఎందుకు వద్దు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ అంటే 2 సార్లు నిలబడ్డారు, ఇదైపోయింది. ఇప్పుడు నిలబడ్డాడు, బై ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు నిలబడ్డాడు. మంచిగా చేస్తాడు ఆయన, చేయడానికి కాదు కానీ ఆయన ఫస్ట్ టైం లేదు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో ఇది కావడం ఏంటి అట్లా. అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అభివృద్ధి బాగా చేసింది. అప్పట్లో హాస్టల్ అని, ఇప్పుడు టాంకీ అని, అన్ని కొంచెం రోడ్లు అన్నీ మంచిగా చేసింది ఆయన. వాటర్ కూడా సౌలత్ బాగానే వస్తుంది. అప్పుడు వాటర్ బిల్ కూడా లేకుండే, మళ్ళీ ఇప్పుడు వాటర్ బిల్ కట్టమంటారు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కరెంట్ బిల్ ఎట్లా? కరెంట్ బిల్ అంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పారు. అంటే మళ్ళీ కట్టమని చెప్తున్నారు ఒక్కోసారి. అయితే బీఆర్ఎస్ ఉన్నప్పుడు, మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ బిల్ తీసేసి వాటర్ బిల్ కట్టమంటారు వీళ్ళు. మరి ఇప్పుడు బై ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సునీతనే గెలిపిద్దామని చూస్తున్నారు. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయిపోయాక ఇప్పుడు మంచి చేయకపోతే వచ్చేసారి వరకిద్దాం అనుకో. ఇప్పుడు 2 ఏళ్ళ పరిపాలన మేము చూసినాం కదా, ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని. ఇప్పుడు ఏం చేయలేకపోతుంది వీళ్ళు. ఇక పింఛన్ ఇస్తలేరు, 2500 అది ఇస్తలేరు. ఇంకా వీళ్ళు గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇస్తలేరు. ఇంకా వీళ్ళు ఇంకేం ఇస్తలేరు. వీళ్ళు ఇంకా అభివృద్ధి అయితే ఏం చేయలేరు. ఇంకా బస్ ఒకటే పెట్టారు తప్ప ఇంకేం లేదు వీళ్ళు చేసేది. చూద్దాం ఒకసారి. అప్పుడు ఒకసారి చూద్దామనే కాంగ్రెస్ వేస్తే ఇప్పుడు ఏం చేయలేకపోయారు వీళ్ళు.
అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అభివృద్ధి చేసారు బాగా, అప్పుడు చాలా చేసారు. ఇప్పుడు వాళ్ళకి వేద్దామని అనుకుంటున్నారు. బస్సు వాసులంతా అందరు ఇక్కడ వాళ్ళంతా వీళ్ళంతా దానికి వేద్దామని అనుకుంటున్నారు. జూబ్లీస్ లో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాను, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తు. ఆ? కారు గుర్తు. ఎందుకు కారు గుర్తుకే? వాళ్ళు ఇంత మంది కూడా మంచిగా చేశారు. ఇప్పుడు నీళ్లు ఫ్రీ అన్నారు, ఇప్పుడు వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు గెలిచిన కానీ కాంగ్రెస్ గెలిచిన డబ్బులు కలెక్టాలంటున్నారు వాళ్ళకి. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా? ఇప్పుడు నీళ్లు వాళ్ళ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రోజు వేసి రోజు ఇస్తున్నారు. 4 రోజులకు ఒకసారి ఇప్పేవాళ్ళు, ఇప్పుడు రోజు వేసి రోజు ఇస్తున్నారు. మరి ఎట్లా మరి తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక తర్వాత ఎవరి దారి వాళ్ళది. ఎండాకాలకి నీళ్ళు సరిగా రావు, మాకు బోర్లు కూడా లేవు ఈడ. ఆ వచ్చే నీళ్ళతోనే మేము వాడుకోవాలి. అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ సమస్య? చాలా రోజులైంది, మేము గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి అట్లనే ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అన్ని 6 గ్యారెంటీలు తీర్చామని చెప్పి అన్నారు. ఏవి తీర్చలేదు వాళ్ళు. బస్సులు అన్నారు, బస్సులు గుద్దులాడుతూనే అన్నారు. మేము ఏం తిరుగుతాం, వాడు ఒక బస్సులలో ఎవరు తిరిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దూకిలు పోయే వాళ్ళు పోతారు. బతుకమ్మ చీర ఎట్లా? ఏవి ఇప్పటిదాకా బతుకమ్మ చీరలు 2 సంవత్సరాలు చీరలే లేవు. పోయిన సంవత్సరం లేవు, ఈ సంవత్సరం లేదు. అప్పుడు ఎట్లుండే? అప్పుడు వాళ్ళు ఇచ్చారు, కాగుతారు మంచిగా ఇచ్చారు, సంవత్సరం ఇచ్చారు. ఇప్పుడు ఏడు మీకు ఇస్తామన్నారు, దొరికిన వాళ్ళు లేవు, అందరికి ఇవ్వలేదు. అంటే ఎంతమంది మీ ఫ్యామిలీ ఎంతమంది? మేము నలుగురు కూడా కారుకే వేస్తారు. మరి కారు ఒకవేళ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు మంచి చేయకపోతే మళ్ళీ చేశారు కదా, ఒకప్పుడు చేశారు కాబట్టి అట్లా అంటున్నాను. ఇంకా నమ్మకం ఉంది మీకు చేస్తారని? చేస్తే నమ్మకం ఉంది. రోడ్లు అన్నారు, ఏమి సరిగా లేవు, అక్కడక్కడ బొక్కలే ఉన్నాయి రోడ్లు. ఎట్లానే మరి వాన పడ్డప్పుడు నీళ్ళు వస్తున్నాయా నాలలో? మునిగిపోతున్నాయి, నీళ్ళు వస్తూనే ఉంటాయి బయటకు. అవి చేపిలేదు, ఇప్పుడు వాళ్ళు కూడా అన్నారు రోడ్లు వేపిస్తామని, ఏది లేదా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.